హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారా రాదా అని చెప్పేసి ఎప్పటినుంచో కూడా ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది, మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఆయన రాజకీయ ఎంట్రీ పైన, పొలిటికల్ ఎంట్రీ పైన రియాక్ట్ అయినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఆయన వచ్చేటట్టుగా కనిపిస్తున్నారా? రావట్లేదా? ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్వి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు రాదా అని చెప్పేసి ఇది ఎప్పటినుంచో కూడా నడుస్తూ ఉంది. సో చాలా మంది వస్తారు, రావాలి అని చెప్పేసి ఆయన అభిమానులు అని అనుకున్నారు, కోరుకుంటున్నారు. ఇంకొంతమంది లేదు, సినిమాల్లోనే ఉండాలి జూనియర్ ఎన్టీఆర్ గారు, రాజకీయాల్లోకి రాకూడదు అని చెప్పేసి అలా కూడా అనుకున్నారు. మరి ఆయన ఒపీనియన్ ఏంటి? ఏ విధంగా ఉంది? రీసెంట్‌గా ఇంటర్వ్యూలో కూడా చెప్పారంట కదా, మరి ఆయన ఏం చెప్తున్నారు? నిజానికైతే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకి దూరంగా ఏం లేడు. అంటే ఆయన్ని ఇలా క్వశ్చన్ కూడా ఎందుకు అడుగుతున్నారంటే, డైరెక్ట్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు, డైరెక్ట్గా ఎప్పుడు దిగుతారు అనేది ఆయన మీద వస్తున్న క్వశ్చన్. నిజానికి వేరే ఎవరి మీద ఇటువంటి క్వశ్చన్లు లేవు, నందమూరి ఫ్యామిలీకి సంబంధించి అయినా సరే. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ మీదనే ఉన్నాయి అంటే, రాజకీయాలతో ఆయన అంత అనుబంధంగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ మీద అటువంటి క్వశ్చన్ రావట్లేదు, మిగతా వారసులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ మీద రావడం లేదు. కానీ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ మీద వస్తుందంటే, గతంలో చంద్రబాబు గారికి ఆయన ఎటువంటి ప్రచారం చేశాడో అందరూ చూశారు. గత ప్రభుత్వంలో ఆయన ఓట్లు అంటే అప్పుడు ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు ఓట్లు కూడగొట్టడానికి ట్రై చేయడము, అద్భుతమైన స్పీచ్లు ఇవ్వడం, ఇవన్నీ చూసాం మనం. ఆ తరువాత ఒక్కసారిగా రాజకీయాల్లో దూరం అయిపోయాడు. ఈ స్థాయిలో దూరం ఏ స్థాయిలో ఉందంటే, అది కనీసం ఈసారి ఎలక్షన్లో చంద్రబాబు గారికి ఓటేయనని ట్విట్టర్లో కూడా పెట్టలేదు ఆయన, అంత దూరంగా ఉన్నాడు. అంటే ఆశ్చర్యం వేసింది అందరికీ, ఎందుకు ఈ విధంగా ఉందని. తర్వాత ప్రభుత్వం గెలిచిన తర్వాత అందరికీ కాంగ్రెస్ చెప్తూ పెట్టాడు, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు గారికి, బాలయ్య గారికి, అందరికీ కాంగ్రెస్ చెప్తూ. కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఆయనకున్న ఫ్యాన్ బేస్ కానీ ఎలక్షన్లో ఉపయోగించడానికి ఏమాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టపడలేదు. అలాగని ఆయన ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నాడని కాదు, అసలు ప్రత్యక్ష రాజకీయాల వైపు నేను కన్నెత్తి కూడా చూడకూడదు అనే ఉద్దేశంలో ఉన్నాడు ఆయన. ఎందుకు ఈ విధంగా ఉన్నాడు? మరి ఇప్పుడు ఏం మాట్లాడారని చూస్తే, ఇప్పుడు కూడా ఒక మీడియా పర్సన్ అడిగిన ప్రశ్నకి ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇటువంటి సమాధానమే చెప్పాడు. నేను ఆల్రెడీ రాజకీయాలు అనేవి ప్రస్తుతానికి నాకు దూరం, నేను సినిమా ఇండస్ట్రీకి 17 ఏళ్ల వయసులోనే హీరోగా వచ్చాను, అప్పటి నుంచి కూడా నా దృష్టి అంతా నటన మీదే ఉంది, నటుడిగా ఎదగాలనే ఉంది తప్పితే రాజకీయాల పరంగా లేదు. ఇప్పుడు నేను ఓట్లు ఇవన్నీ పక్కన పెడితే నా కోసం టికెట్లు తెగుతున్నాయి, ఇది నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను, సో ఇంకా నా భవిష్యత్ ప్రయాణం కూడా దీని మీదే అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే నటుడిగానే నేను కొనసాగుతాను, రాజకీయాల జోలికి అయితే వెళ్ళను అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అయితే దీంట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఆయన ఆ విధంగా మాట్లాడారనేది మనం అంచనా వేయచ్చు. అంటే నిజంగా అసలు రాజకీయాల మీద ఇంట్రెస్టే లేదా అనేది మనం నమ్మలేం. ఎందుకంటే ఆయనకి సోషల్ అవేర్నెస్ అనేది ఉంది, రాజకీయాల గురించి స్పందిస్తూ ఉంటాడు కూడా. ఇప్పుడు ప్రతిదీ కూడా కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి సైలెంట్ అయిపోయాడు. మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా, తెలంగాణ విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి అందరికన్నా ఫస్ట్ రియాక్ట్ అయిన వ్యక్తి ఎవరయ్యా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు. మొదటగా ₹1 ప్రకటించేశారు, అటువైపు ఏపీకి 50 లక్షలు, అలాగే తెలంగాణకి 50 లక్షలు. రెండోది వచ్చేసి, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమాల పరంగా ఫస్ట్ ఒక జీవోని తీసుకొని దానివల్ల బెనిఫిట్ పొందినది ఎవరయ్యా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎందుకంటే గత 3 నెలల్లో ఒక్క పెద్ద స్టార్ హీరో కూడా సినిమా రిలీజ్ చేయలేదు. ప్రభాస్ కలికి చేశాడు అనుకోండి, అది కాకుండా ఇంకా లేవు. అయితే ఈ సినిమాకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ జీవో తీసుకొచ్చుకొని, అంటే ప్రభుత్వం నుంచి బెనిఫిట్ షోలకు కావచ్చు, అదేవిధంగా టికెట్ రేట్లు 10 రోజుల పాటు పెంచుకోవడానికి అనుకూలత కావచ్చు, ఇవన్నీ కూడా సాధించగలిగారు. సో దీన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వంతో ఆయన ఏ విధంగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. సో ప్రస్తుతం ఏమాత్రం టీడీపీకి మనం వ్యతిరేక వైఖరి తీసుకోకుండా ఉండాలి కాబట్టి, ఒకవేళ వచ్చినా సరే అది నారా లోకేష్ గారికి పోటీగా తయారవుతాడనే అంచనా టీడీపీలో కూడా ఉంది కాబట్టి, టీడీపీ నుంచే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా జూనియర్ ఎన్టీఆర్ మీద బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు కాబట్టి, నిజానికి ఆయనతో ఏ శత్రుత్వం లేదు పార్టీకి, అయినా సరే బహిరంగ విమర్శలు చేస్తున్నారు అంటే పార్టీ అధిష్టానం కొంతమంది విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది కనిపిస్తుంది ఇక్కడ. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా పార్టీ అధిష్టానం ఇటువంటి ఒక భావజాలంతో ఉంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ మీద విమర్శలు చేస్తే దాన్ని పార్టీ అంటే ఎంకరేజ్ చేస్తుంది, లేకపోతే ఈ విధంగా చేయరు. అదే చిరంజీవి మీద ఏమైనా విమర్శలు ఉన్నాయా? టీడీపీ నుంచి లేవు కదా. పోనీ ఇంకెవరైనా నాయకుల మీద ఉన్నాయా? ఎవరి మీద లేవు. మరి ఎందుకు ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావనకు వస్తాడు? ఎందుకు ఆయన మీద విమర్శలు ఉంటున్నాయి అంటే, టీడీపీలో లోకేష్ గారికి ఒక లీడర్గా ఎలివేషన్ ఇవ్వాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ రాకుండా ఉండాలి, దానికోసం మెంటల్గా ప్రిపరేషన్ అనమాట. టీడీపీని ఆయన డిజోన్ చేసుకోవడానికి వీళ్ళు చేస్తున్న పని. అంటే టీడీపీతో నాకు సంబంధం లేదు అని ఆయనే డిజోన్ చేసుకోవాలని. ఎందుకంటే గతంలో కూడా ఈ తరహా రాజకీయాలు చేశారు. గతంలో చంద్రబాబు గారు టీడీపీని హస్తగతం చేసుకున్న తర్వాత ఆయనతోటి గొడవకు దిగిన హరికృష్ణ గారు ఇదే విధంగా టీడీపీని డిజోన్ చేసుకుని తనకంటూ ఆయన ఒక సొంతంగా ఒక పార్టీ పెట్టారు. అది ముందుకు తీసుకువెళ్ళలేక అక్కడ ఫెయిల్ అయ్యారు.
ఫెయిల్ అయిన తర్వాత హరికృష్ణ గారు మళ్ళీ చంద్రబాబు గారితో చేతులు కలపాల్సి వచ్చింది. అంటే ఆయన్ని ఆ విధంగా బుజ్జగించి హరికృష్ణ గారిని రాజ్యసభకు పంపించారు చంద్రబాబు గారు. సో ఇంత జరిగింది. సో దీన్ని బట్టి బేస్ చేసుకుని చూస్తే అదే రాజకీయం ఇప్పుడు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. హరికృష్ణ గారిని ఏ విధంగా అయితే ఎన్టీఆర్ వారసుడిగా ఎదగనివ్వకుండా దెబ్బ కొట్టారో అటువంటి రాజకీయమే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి అది అర్థం కానంత అమాయకుడు అయితే కాదు. ఆయనకు ఆల్రెడీ ఆ సీన్ అర్థమైంది. కాబట్టి చాలా కాలంగా బాలకృష్ణ గారు ఏ ఈవెంట్ లోనూ జూనియర్ ఎన్టీఆర్ లేడు. ఇంకా చెప్పాలి అంటే రీసెంట్ గా కూడా బాలకృష్ణ గారు వ్యాఖ్య అన్నారు, మీ వారసుడు ఎవరు అన్నప్పుడు సింపుల్ గా ఇంకెవరు మోక్షజ్ఞ అని చెప్పేశాడు. మోక్షజ్ఞ ఒక సినిమా కూడా తీయలేదు. మోక్షజ్ఞ నా వారసుడిగా నిరూపించుకుంటే బాగుంటుంది అంటే బాగుంటుంది నటుడిగా. అలా కాకుండా డైరెక్ట్ మోక్షజ్ఞ అనేసాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ లెగసీ అనేది, ఎన్టీఆర్ లెగసీ అనేది, బాలయ్య లెగసీ అనేది నా పిల్లలే కంటిన్యూ చేస్తారు తప్పితే మరొకరికి ఆ లెగసీ అనేది వెళ్ళదు అని ఆయన చెప్పదగిన ఉద్దేశం ఆయన చెప్పాలనుకున్నది. నిజానికి యాంకర్ అడిగిన దాంట్లో, ఆ ప్రశ్నలో యాంకర్ అడిగిన దాంట్లో ఉద్దేశం వేరు. అతను సీనియర్ ఎన్టీఆర్ గారి వారసుల్లో ఎవరు మెయిన్ అనేది ఆయన అడిగిన క్వశ్చన్. ఎవరిని ఆయన స్థాయి పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే ఆయన స్థాయి నట జీవితానికి సంబంధించి ఆయన పేరు నిలబెట్టిన వాళ్ళు ఎవరు అనేది ఆయన క్వశ్చన్ లో ఉన్న అర్థం, అంతరార్థం. కానీ బాలయ్య గారు తెలివిగా ఈ ఆన్సర్ చెప్పారు. నిజానికి ఆ క్వశ్చన్ అడగటంలోనే చిన్నపాటి పొరపాటు ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ వారసుడు బాలయ్య, బాలయ్య వారసుడు మోక్షజ్ఞ అనేది ఆ లిటరల్ వారసత్వం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా అడిగినట్టు ఆ క్వశ్చన్. కానీ అది కాదు. నటుడిగా ఎవరు వారసుడు అన్నప్పుడు ఆ నటన మాత్రమే కౌంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా చేసినప్పుడు ఆటోమేటిక్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ప్రస్తావనకు వస్తుంది. అది నందమూరి ఫ్యాన్స్ అడిగితే చెప్తారు. కానీ బాలయ్య గారి స్ట్రాటజీ వేరు కాబట్టి ఆయన ఆ విధంగా రియాక్ట్ అయ్యాడు. ఇక్కడ కూడా కొంత క్లారిటీ అయితే వచ్చింది, బాలయ్య ఎన్టీఆర్ పట్ల ఎటువంటి దృక్పథంతో ఉన్నాడు అని. సో ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి తెలుసు కాబట్టి ఇప్పటికిప్పుడు తాను రాజకీయాల పట్ల దృష్టి పెట్టి ఏదైనా అడుగు పెట్టినా తన పట్ల, తన సినిమాల పట్ల, తన కెరీర్ పట్ల దెబ్బ కొట్టడానికి వీళ్ళు ఏమాత్రం వెనుకాడరని కూడా ఆయనకు తెలుసు కాబట్టి కాస్త ఆలోచిస్తున్నాడు. రెండోది, తాను కూడా కెరీర్లో ఇప్పుడిప్పుడే పై స్థాయికి వెళ్తున్నాడు. గత 10 ఏళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ ఒక దశకు వచ్చేసి స్తబ్దుగా ఉండిపోయింది నిజం చెప్పాలంటే. ఆయన ఎప్పుడో పీక్ చూసేశాడు, సింహాద్రి టైమే పీక్స్ చూసేశాడు. అంత పెద్ద స్టార్గా ఎదిగిన తర్వాత ఆ టైంలో ప్రభాస్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద స్టార్లు కూడా ఈ స్థాయి పర్ఫార్మెన్స్ ఇచ్చి నిలబడ్డ వాళ్ళు లేరు. మహేష్ బాబు గారు కానీ చాలా మంది, అల్లు అర్జున్ గారు కానీ ఎవరు కూడా. అటువంటి టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ అంత గొప్ప ఇమేజ్ చూశాక ఆ తర్వాత కొంతకాలానికి స్తబ్దుగా అయిపోయాడు. ఒక ఇమేజ్ వచ్చేసింది, అక్కడే ఉండిపోయాడు. ఇక ఎదుగుదల అనేది లేదు నిజం చెప్పాలంటే. ఈ మధ్య కాలంలో ఒక్కసారిగా ఆయన పాన్ ఇండియా రేంజ్ కావచ్చు, గ్లోబల్ స్టార్ ఇమేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన్ని బాగా ఎక్స్ప్లోర్ చేశాయి. ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ గారి నటనను ఇష్టపడే వాళ్ళు పెరిగారు. మామూలుగా ఆ ఫ్యానిజంలో లేకపోతే ఆ వ్యక్తి యొక్క ఏదో ఒక స్పెషాలిటీని ఇష్టపడడం వేరు. ప్రభాస్ ఉన్నాడు, ఆయన కటౌట్నే ఇష్టపడతారు. మిగతా వాళ్ళలో ఒక డాన్స్ను, ఒక ఏదో ఒక కోణం ఉంటుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్యూర్గా నటుడిగా ఇష్టపడతారు ఇతర రాష్ట్రాల వాళ్ళు. అలా తన ఇమేజ్ని పెంచుకుంటూ ఉన్నాడు. ఇటువంటి తరుణంలో వేరే స్టెప్, రాజకీయాల వైపు ఏదైనా స్టెప్ తీసుకుంటే కెరీర్ కలాస్ అయ్యే ప్రమాదం ఉంది. ఆయన కెరీర్ మీద దృష్టి పెట్టి పెద్ద స్టార్గా, ఇంకా పెద్ద స్టార్గా ఎదగాలనే ఆలోచనలో ఉన్నారు. నెక్స్ట్ ప్రభాస్ అనే ఇమేజ్ తెచ్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నెక్స్ట్ ప్రభాస్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, ప్రభాస్ గారు నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ కన్నా జూనియరే ఇది సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన టైంలో. కానీ ఇప్పుడు ప్రభాస్ గారు దేశంలోనే బిగ్గెస్ట్ స్టార్. షారుఖ్ ఖాన్ గారి కన్నా కూడా బిగ్గెస్ట్ స్టార్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో అటువంటి ఇమేజ్ తెచ్చుకోవడం కోసం మన తెలుగు నటులు ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళలో అల్లు అర్జున్ గారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. యశ్ కూడా, కర్ణాటక నుంచి యశ్ కూడా. సో ఇప్పుడు ఈ దేవర సినిమా తోటి కూడా అటువంటి ఇమేజ్ కొంత అందుకోగలిగాడు. ఎందుకంటే సోలో హీరోగా ఈయనకు 6 సంవత్సరాల తర్వాత సినిమా ఇది హిట్ కూడా కొట్టాడు. సో నార్త్ లో కూడా ఇమేజ్ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇవి పూర్తి స్థాయిలో ఆడియన్స్ ఏదో నిరుత్సాహపడే అవసరం కూడా లేదు. ఖచ్చితంగా ఇంకొక 4 ఏళ్ల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి ఆయన స్ట్రాటజీ మారచ్చు. ఎందుకంటే అప్పటికి ఆయన 45 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు 40లో ఉన్నాడు ఆయన, 45 ఏళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు ఇక స్ట్రాటజీ మార్చుకొని నెక్స్ట్ 5 ఏళ్ళకి 50 ఏళ్ళు అడుగుపెట్టే లోపే ఆయన ప్రణాళికలన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా 10 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజకీయాల్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.